So dear students, 10th class public examination 2024 Andhra Pradesh కు సంబంధించి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ యూనిట్స్ మనము ఇంతకుముందు వీడియోలో పార్ట్ 1 ఒక 2 చాప్టర్స్ను డిస్కస్ చేసాం. ఇప్పుడు మిగతా చాప్టర్స్ను డిస్కస్ చేయడానికి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్కు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కవర్ అవుతుంది. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ యూనిట్స్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో సో మనకు చాలా అవసరమైనటువంటి టాపిక్. సో ఒకటి ఈ n2/v - n1/u ఈజ్ ఈక్వల్స్ టు n2 - n1/r. ఇది ఏంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ through curved surfaces. So write the equation for the refraction of light through the curved surfaces అంటే మనం ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. వేర్ n1 n2 అనేటి ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ మీడియా ఆఫ్ లైట్, రెండు మీడియాల యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్. తర్వాత v ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్, u ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ r ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. So write the equation for the refraction of light through the curved surfaces of two media of light అంటే n2/v - n1/u is equals to n2 - n1/r అనే ఫార్ములాను రాయాలి. నెక్స్ట్ సేమ్ ఫార్ములా ఇలా అడగొచ్చు. సో రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ మీడియం ఆఫ్ లైట్ అన్నాడు. సో ఫర్ ప్లేన్ సర్ఫేసెస్ అని అడిగాడు. రైట్ ద ఈక్వేషన్ ఫర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్లేన్ సర్ఫేసెస్ ఆఫ్ మీడియా ఆఫ్ లైట్ అన్నాడు అనుకో. అప్పుడేం రాస్తామంటే ఫార్ములా n2/v ఈక్వల్ టు n1/u ఈ ఫార్ములాను రాస్తాం. సో ఎందుకు ఈ ఫార్ములాను రాస్తామంటే దీని నుంచే రాస్తాం. ఇది n2/v - n1/u is equals to n2 - n1/r. ఫర్ ప్లేన్ సర్ఫేసెస్ రేడియస్ ఎంత అంటే సో ఇన్ఫినిటీగా తీసుకుంటాం. సో ఆ విధంగా ఇన్ఫినిటీగా తీసుకున్నప్పుడు n2/v - n1/u is equals to ఏమవుతుందంటే 0. సో దిస్ ఇంప్లైస్ n2/v ఈక్వల్ టు 0 + n1/u. అంటే ఈ -n1/uను ఇక్కడికి పంపిస్తే 0 దట్ ఈస్ n2/v ఈక్వల్ టు n1/u. సో ఈ విధంగా ఈ ఫార్ములా వస్తుంది. సో n1 n2 అనేది రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అని చెప్పొచ్చు. v అనేది ఇమేజ్ డిస్టెన్స్, u అనేది ఆబ్జెక్టివ్ డిస్టెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ లెన్స్ ఫార్ములా, వెరీ ఇంపార్టెంట్. లెన్స్ ఫార్ములా రైట్ ద లెన్స్ ఫార్ములా అంటాడు. 1/f ఈక్వల్ టు 1/v - 1/u. ఇదొకటి లెన్స్ ఫార్ములా. ఇంకొక రూపంలో మనము ఎల్సిఎం చేసి జనరల్గా ఇదే రాస్తాము. ఒక్కొక్కసారి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లెన్స్ ఫార్ములా అని అడుగుతాడు. సో 1/f ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే u - v/vu, లేదా రెసిప్రోకల్ తీసుకుంటే f/1 తీసుకుంటే ఇది కూడా రెసిప్రోకల్ రివర్స్ చేసామనుకో 1/fని f/1 రాస్తే ఇది vu/u - v అవుతుంది. సో vu/u - v. సో ఈ విధంగా మనకు లెన్స్ ఫార్ములా. కానీ ఎగ్జామ్లో రైట్ ద లెన్స్ ఫార్ములా అంటే ఇది రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ f ఈజ్ ఫోకల్ లెంత్, v ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్, u ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో f ఈజ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ అండ్ v ఈజ్ ఇమేజ్ డిస్టెన్స్, u ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ లెన్స్ మేకర్స్ ఫార్ములా రాయమన్నాడు. So write a lens makers formula, very important for 2 marks. ఇదైతే 1 మార్కు, లెన్స్ ఫార్ములా అయితే 1 మార్కు, ఇది 2 మార్క్స్. లెన్స్ మేకర్స్ ఫార్ములా
write lens makers formula 1 by f equal to n minus 1 of 1 by r1 minus 1 by r2. This is f is focal length, r is refractive, n is refractive index, and r1 and r2 అనేది ఏంటి అంటే radii of curvature of the lenses, radii of curvature of lens అని చెప్పవచ్చు. సో ఈ విధంగా రాయాలి, వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ దీంట్లో r1 r2 ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి, ఎప్పుడు మైనస్ తీసుకోవాలి అనేది చిన్న డిస్కషన్ చూడండి, జస్ట్ తెలుసుకోవడానికి. ఇంతవరకు రాస్తే సరిపోతుంది. రైట్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో ఫర్ కాన్వెక్స్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి, బై కాన్వెక్స్ లెన్స్, ఫర్ బై కాన్వెక్స్ లెన్స్ ఇట్ ఈస్ బై కాన్వెక్స్ లెన్స్ డయాగ్రామ్, and this is its optic center and this is its principal axis. This side r1, this side r2. సో r1 ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటాం, r2ను నెగిటివ్గా తీసుకుంటాం ఫర్ కాన్వెక్స్ లెన్స్. అదే కాన్కేవ్ లెన్స్కి అయితే, ఫర్ కాన్కేవ్ లెన్స్ తీసుకుంటే సో ఇట్ సైడ్ r2 ఉంటుంది, ఇట్ సైడ్ r1. సో r1 ఈజ్ నెగిటివ్, సైన్ కన్వెన్షన్ ప్రకారము. సో r2 ఈజ్ ప్లస్ అవుతుంది. దేనికి? కాన్కేవ్ లెన్స్. ఒకవేళ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అయితే, ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి అయితే, సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి ఇట్ సైడ్ r1 ఈజ్ పాజిటివ్, ఇట్ సైడ్ r2 ఉంటుంది. ఈ r2 వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీగా తీసుకుంటాం, ఇన్ఫినిటీ. ఎందుకంటే ఇది ప్లేన్ ఉంది కాబట్టి రేడియస్ ఇట్ సైడు, రేడియస్ వచ్చేసి ఇట్ సైడ్ ఏముంటుందంటే ఇన్ఫినిటీగా ఉంటుంది. సో ఇవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతాయి, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, సో మనకి చాప్టర్లో ఇవి ఎక్కువ మనము ఉపయోగించేటువంటి ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో కూడా మనం డిస్కస్ చేద్దాం ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. సో హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో మనం యూజ్ చేసేటువంటి ఫార్ములాలు మెయిన్గా పవర్ ఆఫ్ లెన్స్, వీటిపైన ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. పవర్ ఆఫ్ లెన్స్ను P అనేటువంటి లెటర్ చేత డినోట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పవర్ ఆఫ్ లెన్స్ అండ్ ఫోకల్ లెంత్ అని అంటాడు. అప్పుడు పవర్ ఆఫ్ లెన్స్కు ఫార్ములా P ఈక్వల్ టు 1/f. ఇక్కడ f ఈస్ టేకన్ ఇన్ మీటర్స్, దేంట్లో తీసుకుంటామంటే మీటర్స్. రెండవ ఫార్ములా వచ్చేసి పవర్ ఇస్ ఈక్వల్స్ టు పవర్ ఆఫ్ లెన్స్ ఈక్వల్ టు 100/f. హియర్ ఫోకల్ లెంత్ ఈస్ టేకన్ ఇన్ సెంటీమీటర్స్. సో సెంటీమీటర్స్లో తీసుకుంటే ఈ ఫార్ములా, మీటర్స్లో తీసుకుంటే ఈ ఫార్ములా. సో SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ డయాప్టర్ అని చెప్తాం. సో SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్, పవర్ ఆఫ్ లెన్స్ను మనము P అనే లెటర్ చేత డినోట్ చేస్తాం. సో డయాప్టర్ చేత డినోట్ చేస్తాం, డయాప్టర్ను D చేత డినోట్ చేస్తాం. సో క్యాపిటల్ D చేత డినోట్ చేస్తాం. ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ లెన్స్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పవర్ ఆఫ్ లెన్స్ అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ అంటే P ఈక్వల్ టు 1/f లేదా P ఈక్వల్ టు 100/f. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి, మయోఫియా విషయంలో ఒక వ్యక్తి మయోఫియాతో సఫర్ అవుతుంటే అతను యూజ్ చేసేటువంటి లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను కనుక్కోవాలి అంటే ఫార్ములా టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్, టు ఫైండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ యూజ్డ్ బై ఏ పర్సన్ హ్యావింగ్ మయోఫియా. మయోఫియాతో సఫర్ అవుతున్నటువంటి ఒక వ్యక్తి స్పెట్స్ను వాడుతున్నాడు. సో ఆ స్పెట్స్ను లో ఏ లెన్స్ ఉంటుంది అంటే మనకు తెలుసు బైకాన్కేవ్ లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అని కనుక్కోవాలి అంటే ఫార్ములా ఈస్, సో వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ యూజ్డ్ బై ఎ పర్సన్ హూ హ్యాస్ మయోఫియా. సో F ఈక్వల్ టు -D అని చెప్తాం. ఇక్కడ D అనేది ఏంటంటే ఫార్ పాయింట్ డిస్టెన్స్, ఫార్ పాయింట్ డిస్టెన్స్. ఫార్ పాయింట్ అంటేనే మనకు మయోఫియా ఐడియా రావాలి. సో ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఫార్ పాయింట్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ 50 సెంటీమీటర్ అన్నాడు అనుకోండి. అంటే D వాల్యూ ఎంత ఇచ్చాడు?
50 centimeter. Then what is the focal length of the lens used by that person అంటే ఫార్ములా ఏంటి? F equal to minus D. కాబట్టి D వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 50. సో మైనస్ 50 సెంటీమీటర్. ఈ మైనస్ అనేది ఏ లెన్స్కు సంబంధించి? కాన్కేవ్ లెన్స్కు సంబంధించి నెగిటివ్ సైన్ మైనస్ వస్తుంది. కాన్వెక్స్ అయితే మనకి ఏమొస్తుంది అంటే పాజిటివ్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఒకవేళ హైపర్మెట్రోఫియా అయితే మనం ఎలా కనుక్కుంటాం? సో ఇన్ ద కేస్ ఆఫ్ hypermetropia. In the case of hypermetropia, how can we find the focal length of the lens used by the person having hypermetropia? So finding focal length of lens used by a person having hypermetropia. హైపర్మెట్రోఫియాతో సఫర్ అవుతున్నటువంటి ఒక వ్యక్తి స్పెట్స్ వాడుతున్నాడు. ఆ స్పెట్స్లోని లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి? సో 1/f is equals to లేదా f is equals to 25d by d minus 25. ఈ ఫార్ములాను మనం యూజ్ చేస్తాం. వేర్ స్మాల్ d ఈజ్ నియర్ పాయింట్ డిస్టెన్స్. నియర్ పాయింట్ డిస్టెన్స్. ఈ నియర్ పాయింట్ డిస్టెన్స్ ఎల్లప్పుడూ ఏముండాలి అంటే సో 25 కంటే ఎక్కువ ఉండాలి. సో d ఈజ్ గ్రేటర్ దాన్ 25 సెంటీమీటర్. సో 25 అనేది ఏంటంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనమాట. సో ఈ విధంగా d అనేది ఎందుకు 25 కంటే ఎక్కువ ఉండాలి అంటే dకి అంటే 25 కంటే ఎక్కువ లేకపోతే ఈ ఫోకల్ లెంత్ నెగిటివ్ వస్తుంది. సో మనము హైపర్మెట్రోఫియాను రెక్టిఫై చేయడానికి వాడేటువంటి లెన్స్ను కాన్వెక్స్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ సైన్ కన్వెన్షన్ ప్రకారం ప్లస్ రావాలంటే d వాల్యూ ఖచ్చితంగా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ కంటే ఎక్కువ ఉండాలి. సో తర్వాత ఇదే లెసన్లోనే మనకు ప్రిజం వస్తుంది. సో ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు రైట్ ద ఫార్ములా టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం అని అడుగుతుంటాడు ఎగ్జామ్లో. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం అంటే sin of a plus dm/2 by sin a/2. ఈ ఫార్ములాను మనం వాడతాం. sin of a plus dm/2 by sin a/2 అనే ఫార్ములాను మనం వాడతాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం n is equals to a అనేది ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం, అలాగే dm అనేది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. సో a is angle of the prism and dm is angle of minimum deviation. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు నో యూనిట్స్ అనేటివి ఉండవు అన్నమాట. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి సంబంధించి ఏమేమి ఫార్ములాలు ఉంటాయి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనం గమనిస్తే సెంటర్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి వీటిని మనము షెల్స్ లేదా ఆర్బిట్స్ అంటాం. షెల్స్ ఆర్ ఆర్బిట్స్. సో డినోటెడ్ బై KLM లేదంటే n is equals to 1, n is equals to 2, n is equals to 3 ఈ విధంగా చెప్తూ వస్తాం. సో ఇలా maximum number of electrons in a shell or orbit is given by the formula 2n square. So for example shell అలాగే maximum number of electrons. షెల్ నేమ్ K L M N ఇలా తీసుకున్నాం. n వాల్యూ 1, n వాల్యూ 2, n వాల్యూ 3, n వాల్యూ 4 ఈ విధంగా తీసుకున్నాం. 2 into 1 square ఫస్ట్ షెల్లో 2 electrons, 2 into 2 square 4 into 2 8, 2 into 3 square 9 into 2 18, 2 into 4 square 16 into 2 38 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్
ప్రతి షెల్లో సబ్ షెల్ ఉంటుంది. ఆ సబ్ షెల్స్ను మనము సో యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్, ఇది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ చేత డినోట్ చేస్తాం, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ చేత సబ్ షెల్స్ డినోట్ చేస్తాం. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in a subshell is given as 2 into 2l plus 1. Subshells మనము సబ్షెల్స్ను ఏ లెటర్ చేత డినోట్ చేస్తాం? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్షెల్. ఫార్ములా ఏంటి? 2 into 2l plus 1. This is subshells are denoted by S, P, D, F like that. These are denoted by the letter L. L is equals to 0, L is equals to 1, L is equals to 2, L is equals to 3. సో ఈ విధంగా మనము ఎలా కనుక్కుంటాం? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో SPDF. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సబ్షెల్ S అంటే 2 into that is 2 into 0 plus 1. ఎన్ని ఎలక్ట్రాన్స్? 2. Maximum number of electrons in P ante subshell P ante 6. 2 into plus 1 10 electrons. 2 into 3 plus 1 so ante 6 plus 7 14 electrons. ఈ విధంగా కనుక్కోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సబ్షెల్ లో మళ్ళా నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో వాటిని కనుక్కోవడానికి ఫార్ములా. సో ఫైండ్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ in a subshell. So is given by the formula 2l plus 1. ఇదైతే 2 into 2l plus 1, ఇది ఓన్లీ 2l plus 1. సో ఒక ఎగ్జాంపుల్తో సహా చూద్దాం. సబ్షెల్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ద సబ్షెల్. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ సబ్షెల్ S, P, D చూద్దాం. సో L వాల్యూ is 0, L value is 1, L value is 2. So now how many orbitals are there in the subshell? Yes ante 2 into 0 plus 1 ante oka subshell e untadi. ikkadaithe 2 into 1 plus 1, ikkada 3 subshells untayi. ikkada 2 into 2 plus 1 that is 5 orbitals untayi. ikkada S subshell lo oka orbital untayi, P subshell lo 3 orbitals untayi, D subshell lo 5 orbitals. So to find number of orbitals in a subshell ante 2l plus 1. To find number of electrons, maximum number of electrons in a subshell ante 2 into 2l plus 1. So maximum number of electrons in a shell ante 2n square ani cheppochu. So next relation between manaku principal quantum number and principal quantum number values ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ను n చేత డినోట్ చేస్తాం, 1 to n. తర్వాత యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ n ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయంటే 0 to n minus 1. తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ MS is ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అంటే -L నుండి 0 to +L. ఈ విధంగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇవి సో minimum value, maximum value, minimum value, maximum value, minimum value, maximum value. So for principal quantum number minimum value 1, maximum value n. For angular momentum quantum number minimum value 0, maximum value n minus 1. For magnetic quantum number minimum value -L లేదా lower limit -L, upper limit +L, -L2 and so on 0, 0 to +L అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది ml చేత డినోట్ చేస్తాం, పొరపాటున ml చేత డినోట్ చేస్తాం. అదే స్పిన్ క్వాంటం నెంబర్ అయితే ms చేత డినోట్ చేస్తాం. ఈ వాల్యూస్ -1/2 అండ్ +1/2 అని చెప్తాం. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఇది మనకు +1/2 -1/2. +1/2 అనేది క్లాక్ వైజ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ చెప్తుంది. సో -1/2 అనేది యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ చెప్తుంది. యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ చెప్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిజము, ఎలక్ట్రిక్ కరెంటుకు సంబంధించిన ఫార్ములాలు పార్ట్ 3 క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. తర్వాత అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా ఏ చాప్టర్లో ఏమేమి ఫార్ములాలు ఉన్నాయి, వాటి యూనిట్స్ ఏంటి, అలాగే వాటిని ఎలా యూజ్ చేయాలనేది మనం తెలుసుకుంటే సో రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనకు ఉపయోగపడతాయి. 1 మార్క్ క్వశ్చన్స్ టాపిక్లో ఉపయోగపడతాయి, 2 మార్క్స్లో ఉపయోగపడతాయి, అలాగే పాలీసెట్, ఏపీఆర్జేసీ సెట్లో కూడా మనకు యూజ్ అవుతాయి. సో తర్వాత వీడియో క్లాస్లో మనము
ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టరు, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఏమేమి ఇంపార్టెంట్ ఫార్ములాలు వస్తాయి, వాటి యూనిట్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ టుడేస్ క్లాస్.